నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డి హయాంలో మరొక చీకటి భాగోతం అయితే తాజాగా వెలుగులోకి వచ్చింది. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కుప్పలుగా డబ్బు చార్టెడ్ ఫ్లైట్లో తరలి వెళ్ళింది అన్న వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. మరి దీనికి ఢిల్లీ నుంచి ఒక కీలక వ్యక్తి అయితే మరి సపోర్ట్ చేశారు. ఆయన పేరుతోని ఈ డబ్బంతా తరలి వెళ్ళింది అంటున్నారు. అసలు మరి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, అసలు దీన్ని ఎక్కడికి తరలించారు, దీని వెనుక ఉన్నది ఎవరు, మరి ఇది ఎలా వెలుగులోకి వచ్చింది, దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. నెల కాదు, 2 నెలలు కాదు, గత 5 సంవత్సరాల నుంచి కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ వేదికగా సంచులు కుప్పలు డబ్బు చార్టెడ్ ఫ్లైట్లో తాళిస్తున్నారు అన్న న్యూస్ అయితే ఈరోజు వెలుగులోకి వచ్చింది. దీని వెనక ఎవరో ఢిల్లీ నుంచి ఒక కీలక వ్యక్తి సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు. సో అసలు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, మరి ఎక్కడికి తాళించారు, ఇదంతా ఎవరి డబ్బు, దీని గురించి ఏం చెప్తారు? కట్టల డబ్బు, పుట్టలు పగిలిన పాములు వచ్చినట్టు వస్తున్నాయి, కట్ల పాములు వచ్చినట్టుగా వస్తున్నాయి. గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నీకు తాడేపల్లి పుట్ట పగిలింది, పులివెందుల పుట్ట పగిలింది, ఇడుపులపాయ పుట్టలు, ఈ బయటకు వచ్చినటువంటి కట్టలు ఎటుపోయాయి. ఇంత పెద్ద ఎత్తున డబ్బు గన్నవరం ఎయిర్పోర్టు అడ్డాగా విదేశాలకు వెళ్ళినట్టు, దేశంలో ఇతర ప్రాంతాలకి వెళ్ళినట్టు, చార్టర్డ్ ఫ్లైట్స్ని పెద్ద ఎత్తున ఉపయోగించినట్టు, గన్నవరం ఎయిర్పోర్ట్ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత అతని బినామీని ఒకళ్ళని ఎంచుకున్నట్టుగా, అట్లాగే ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన, ఆ తర్వాత ఆ కార్పొరేషన్ చైర్మన్కి సంబంధించిన ఏజెన్సీకే ఈ బ్యాగేజీ, ఈ తనిఖీ ఏజెన్సీ అప్పచెప్పటం, పాత ఏజెన్సీని మార్చేయడం, ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం, ఒక స్కెచ్ ప్రకారం నడిచినట్టు మనకు కనపడుతుంది. ఇప్పుడు గత 5 ఏళ్లలో గన్నవరం నుంచి చార్టర్డ్ ఫ్లైట్స్ ఎన్ని బుక్ చేశారు, ఎవరి పేరు మీద బుక్ చేశారు, ఇవన్నీ కూడా ఢిల్లీలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి పేరు మీద బుక్ అయినాయి అంటున్నారు. ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరు? మనకు తెలిసిన ఢిల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీం విజయసాయి రెడ్డి అసలు ఆయన పేరు మీద చార్టర్డ్ ఫ్లైట్స్ బుక్ అయ్యాయా? ఆయన కూడా ఏంటి, ఆయన పేరు లేదో మార్చి బుక్ చేసినట్టుగా. ఒకవేళ అదే నిజమైతే విజయసాయి రెడ్డి పేరు మీద మార్చి ఎన్ని చేయగలరు, ఏ పేర్లతో చేయగలరు? విజయసాయి రెడ్డి పేరు మీద, సాయిరెడ్డి పేరు మీద, విఎస్ఆర్ అనే పేరు మీద, లేకపోతే వివిఎస్ఆర్ అనే పేరు మీద. వివిఎస్ఆర్ అంటే నువ్వు అడగచ్చు, ఎవరా వివిఎస్ఆర్? అదే ఇతని పూర్తి పేరు, అది వేణుంబాకం విజయసాయి రెడ్డి. ఆయన పేరు మీద అసలు ఎన్ని బుక్ అయ్యాయి, నిజంగా బుక్ అయినాయా లేదా? ఇప్పుడు కేంద్ర పౌరయాన శాఖ మంత్రిగా ఇప్పుడు రామ్మోహన్ నాయుడు, వీటన్నిటి భాగవతం బట్టబయలు చేయాల్సిన బాధ్యత రామ్మోహన్ నాయుడు పైన ఉంది. రామ్మోహన్ నాయుడు ఇవాళ దేశం మొత్తం ఎయిర్పోర్ట్స్ అన్నీ చూస్తున్నాడు, ఆయనకి అనేక బాధ్యతలు ఉన్నాయి. ఇప్పుడు మొన్న కూడా స్పీకర్ గురించి మాట్లాడుతూ, స్పీకర్ బాధ్యతల స్వీకారంలో ఓం బిర్లా, ఆయన గురించి ఈయన అనర్గళంగా మాట్లాడుతుంటే ఓం బిర్లా కూడా అన్నాడు, మా నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ సంగతి చూడండి అని ఏదో చతురుగా. ఇప్పుడు ఓం బిర్లా నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ సంగతి సరే, ముందు రామ్మోహన్ నాయుడు గన్నవరం ఎయిర్పోర్ట్ సంగతి తెలుసాలి. ఇక్కడ జరిగిన ఇది గనక నిజమైతే, ఏది ఈ చార్టర్డ్ ఫ్లైట్స్ గోల్మాల్, ఈ కట్టలు బ్యాగులు డబ్బు వెళ్ళింది. అసలు ఈ డబ్బు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత పెద్ద ఎత్తున డబ్బు వీళ్ళు ఎక్కడ కూడా పెట్టారు అంటే మనకు కనపడుతోంది మద్యం. ఎందుకంటే వాళ్ళు మద్యం అమ్మకాల్లో వాళ్ళు తీసుకున్నది ఓన్లీ క్యాష్, వాళ్ళు ఆన్లైన్ పేమెంట్స్ తీసుకోలేదు, జీపే ఫోన్పే అన్నీ ఆపేశారు. నీకు 5 ఏళ్లలో 1,35,000 కోట్ల మద్యం అమ్మితే దానిలో 1,10,000 కోట్లు క్యాషే అంటున్నారు. ఈ వచ్చిన క్యాష్, ఇందులో వీళ్ళ కమిషన్లు ఎంత, తాడేపల్లి ప్యాలెస్ కమిషన్లు ఎంత, అవన్నీ ఈ బ్యాగుల రూపంలో వెళ్ళాయా? మనకు తెలిసి ఈరోజు వచ్చిన కథనం ప్రకారం, మీడియాలో వచ్చిన దీని ప్రకారం వారానికి 3 చార్టర్డ్ ఫ్లైట్స్ బుక్ చేసినట్టు. అసలు వారానికి 3 చార్టర్డ్ ఫ్లైట్స్ గన్నవరంలో ఏంటది అంటే, రోజు మార్చి రోజు చార్టర్డ్ ఫ్లైట్ వెళ్ళాయా? ఇప్పుడు బ్యాగ్ ఆ ఏజెన్సీ మార్చారు, బ్యాగేజీ ఆ లైసెన్స్, అది తనిఖీ చేసే ఏజెన్సీ
ఆ ఏజెన్సీ ఎవరిది? నిజంగానే ఆ ఏజెన్సీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్కి సంబంధించిందా కాదా? ఎవరి పేరు మీద చార్టర్డ్ ఫ్లైట్స్ బుక్ అయ్యాయి, అవి ఎక్కడికి వెళ్ళాయి? వీటన్నిటిపైన కూడా మరి నిజాలు నిగ్గుదేల్చాల్సింది ఎవరు? మన కొత్త పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. మనం చూసాం 2014-19 మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేశారు. అక్కడ 600 ఎకరాలు రైతులను అడిగి మరి తీసుకుని ఆ రన్వే ఎక్స్పాన్షన్ అదంతా చేశారు. ఆ భూములు కోల్పోయిన రైతులకి నీకు అమరావతిలో కూడా మళ్ళీ ల్యాండ్ ఇచ్చారు, ప్లాట్స్ ఇచ్చారు. గన్నవరం ఎయిర్పోర్టుకి ఆయన అంత చేసినప్పుడు అప్పుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతిరాజు ఆంధ్రప్రదేశ్లో ఎయిర్పోర్ట్ల అభివృద్ధికి ఆయన ఎంతో ప్రాధాన్యత ఇచ్చాడు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, నెక్స్ట్ కడప, ఇవన్నీ కూడా అప్పుడే వచ్చేసిన దీంట్లో కర్నూలు, ఇలాంటి ఇంత గొప్ప అభివృద్ధి జరిగిన చోట ఇవాళ ఇంత చెడ్డ పేరు. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గన్నవరం ఎయిర్పోర్ట్ అంటే అదేదో మనీ లాండరింగ్ ఎయిర్పోర్టుగా, చార్టెడ్ ఫ్లైట్స్లో పెద్ద ఎత్తున డబ్బు తీసుకుపోయారన్న ఈ చెడ్డ పేరు వచ్చిన దీంట్లో నీకు తెలుసు. ఒక 2 ఏళ్ల క్రితం సిఎంఓలో ఒక ప్రముఖ అధికారి భార్య దుబాయ్ నుంచి ఏదో బంగారం తెచ్చిందని పెద్ద ఎత్తున, ఆ బంగారం ఏదో చెకింగ్ చేయకుండానే తీసుకుపోయిందని మనం సోషల్ మీడియాలో కూడా మనం కథనాలు చూసాం. అది ఫార్వర్డ్ చేశారని చెప్పి మన ఆయన అంకబాబును కూడా జైల్లో వేసిన పరిస్థితి. అసలు అర్ధరాత్రి సీనియర్ జర్నలిస్ట్ 70 ఏళ్ళు ఆయన్ని లుంగి మార్చుకుంటానన్నా కూడా వినకుండా తీసుకుపోయి జైల్లో పెట్టిన పరిస్థితి. అసలు ఇది నిజమేనా? అప్పట్లో ఆ సీఎంఓ అధికారి ఎవరు? ఆయన భార్య నిజంగా బంగారం దుబాయ్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి తెచ్చిందా? ఇప్పుడు చార్టర్డ్ ఫ్లైట్స్లో నగదు ఇన్ని బ్యాగులు తరలి వెళ్ళాయంటే మరి వాటిల్లో కూడా నిజము ఉండే ఉంటుంది. అప్పుడు డైరెక్టర్ వీళ్ళవాడే, అప్పుడు కార్పొరేషన్ చైర్మన్ ఈ పార్టీ వాడే, ఈ ఏజెన్సీ అదే ఉందా? వదిలేశారా తనిఖీ చేయకుండా? అసలు ఆ ఆఫీసర్ ఎవరు? సీఎంఓలో ధనుంజయ రెడ్డేనా? ఆ బంగారం తెచ్చింది ధనుంజయ రెడ్డి భార్య అని చెప్పి మనం వదంతులు అప్పుడు చూసాము సోషల్ మీడియాలో. వీటన్నిటిపైన సమగ్ర విచారణ జరగాల. ఎందుకంటే ఇదో పెద్ద మనీ లాండరింగ్గా మారే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గతంలోనే అనేక మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయి. ఈడీ 9 కేసులు మనం చూసాం, సిబిఐ 12. అప్పుడు సిబిఐ ఈడీ ఏదో 6 దేశాలకి నీకు లెటర్ ఆఫ్ రొగేటరీస్ పంపింది. ఈయన అక్కడికి డబ్బు ఏ విధంగా పంపించాడు, అక్కడి నుంచి డబ్బు ఎలా ఏం తెచ్చుకున్నారనే దాంట్లో ఎల్ఓఆర్స్ ఆ 6 దేశాలకు పంపారు. మారిషస్, లగ్జెంబర్గ్, బ్రిటిష్ వర్జీనియా ఐలాండ్స్, ఇలా హాంకాంగ్ 6 దేశాలకి మనీ లాండరింగ్ కేసులు అన్నీ మరి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నప్పుడు ఈ 5 ఏళ్లలో ఎంత మనీ లాండరింగ్ జరిగింది? ఈ 5 ఏళ్లలో ఈ జగన్మోహన్ రెడ్డి మనీ లాండరింగ్కి గన్నవరం ఎయిర్పోర్ట్ ఇలా వాడుకున్నారా? ఇప్పుడు మనీ లాండరింగ్ ఇప్పుడు ముంబై దగ్గర నుంచి ఎంత వెళ్ళింది, కోల్కతా నుంచి ఎంత పోయింది, ఢిల్లీ నుంచి ఎంత పోయింది? మీరు అన్నట్టు ఈ తరలించిన డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళి ఉంటుందంటారు? అండ్ ఇంకోటి మద్యం ద్వారానే ఇంత డబ్బు వచ్చే అవకాశం ఉందని కూడా మీరు ఒక మాట అన్నారు. మద్యమే కాదు, ఇసుక 40,000 కోట్లు అవినీతి. ఎక్కడ చూసినా ప్రతి దాంట్లో జగనన్న లేఅవుట్లు, అది 10,000 కోట్ల స్కాము. పెద్ద ఎత్తున కమిషన్లు వీళ్ళు వసూలు చేసిన దీంట్లో నీకు మద్యం ఇక్కడ కూడా దొరికింది కదా డబ్బు. నానక్రామ్గూడలో విజయసాయిరెడ్డి చుట్టం శరత్చంద్రారెడ్డి ఫార్మా కంపెనీ మీద ఏదో ఈడీ రైట్స్ చేస్తే పట్టుకుండా 300 కోట్లు ఆంధ్రప్రదేశ్ మద్యం అమ్మిన డబ్బులని మనం మీడియాలో చూసిన దీంట్లో. ఇప్పుడు ఈ డబ్బంతా లండన్కి వెళ్ళిందా? లండన్లో ఈయన ఏదో ఎక్కడో దగ్గరలో ఏదో దీవి కొన్నాడు అన్నారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అది నిజమో కాదో? నిజంగానే దీవి కొన్నాడా? అక్కడికి ఏమైనా వెళ్ళిందా? జగన్మోహన్ రెడ్డి కూతుళ్ళు ఇవాళ అక్కడ ఉన్న దీంట్లో లండన్లో జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఏమన్నా కొన్నారా? వీటన్నిటిపైన రామ్మోహన్ నాయుడు ఇవాళ ఆయన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ముందు గన్నవరం ఎయిర్పోర్ట్లో ఏం జరిగింది, నిజాలు బయట పెట్టాల్సిన బాధ్యత ఉంది. నిజంగా దోషులు కనుకైతే వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది. మళ్ళా ఇవి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.